స్వర్ణామృత ప్రాశ అనేది మేధ్య ఔషధిలో ఒకటి. ఆయుర్వేదం నందు కాశప సంహితలో తెలివిని పెంచే దాంట్లో చిన్న పిల్లలకి ముఖ్యంగా చెప్పబడింది ఈ స్వర్ణామృత ప్రాశ. స్వర్ణామృత ప్రాశలో ఉండేది కొద్ది మొత్తంలో స్వర్ణభస్మము, ఇంకా మేధ్య ఔషధాలు అంటే మెదడుకి శక్తిని పెంచేవి అయినటువంటి బ్రాహ్మి, వచ, శంఖపుష్పి మొదలైనవి ఉంటాయి. వీటన్నిటితో కలిపి మనం స్వర్ణామృత ప్రాశ అనే ఔషధాన్ని తయారు చేస్తాం. ఈ స్వర్ణామృత ప్రాశ అనేది పిల్లల్లో మేధస్సును అండ్ అగ్ని బలాన్ని, ఆయుష్ని మొదలగు వాటిని పెంచుతుంది. ఇది శారీరక ఆర్ మానసిక బలాలను కూడా మనకి చాలా బాగా పెంచుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొనేటువంటి ఆటిజము, హైపర్ యాక్టివిటీ, ADHD లాంటి సమస్యలను ఇది చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు, బుద్ధి బలము పెరగడం కోసము, మేధస్సు అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు పెరగడానికి ఈ స్వర్ణామృత ప్రాశ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల లోపు వరకు వాడచ్చు. ఈ స్వర్ణామృత ప్రాశని ప్రతి నెల పుష్యమి నక్షత్రం నందు మనము చిన్న పిల్లల్లో ఇస్తూ ఉంటాం. ఎందుకంటే పుష్యమి నక్షత్రం రోజు దీన్ని వాడడం వల్ల ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అయితే స్వర్ణామృత ప్రాశని రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. స్వర్ణామృత ప్రాశని ఒక నెల వరకు తీసుకున్నట్టయితే పిల్లల్లో ఏకాగ్రత, శక్తి, బుద్ధి బలము ఇవి చాలా బాగా పెరుగుతాయి. అండ్ వాళ్ళ శారీరక బలము కూడా చాలా బాగా పెరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్వర్ణామృత ప్రాశని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే వాళ్ళ యొక్క శారీరక, మానసిక ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. రెండవది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతుంది. వాళ్ళలో జ్ఞాపక శక్తిని చాలా బాగా పెంచుతుంది. వాళ్ళ యొక్క కలర్ని అంటే వాళ్ళ యొక్క స్కిన్ యొక్క కలర్ని చాలా బాగా పెంచుతుంది. వాళ్ళలో శక్తిని అంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తిని చాలా బాగా పెంచుతుంది. ఆయుష్ను కూడా వృద్ధి చెందిస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పిల్లల్లో తెలివితేటలు పెరగడమే కాకుండా చదివింది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు.